శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ ఏమిటంటే కుజుడు నీచ పొందబోతున్నాడు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, మిథున రాశిలో ఉన్నప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు కదా. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చాలా తొక్కిసలాటలు జరిగాయి. మరి మిథునం నుంచి అంటే ఆల్రెడీ కుజుడు నీచబడి వెనక్కి వచ్చి మిథునంలోకి వచ్చాడు. అలాంటిది మరలా నీచంలోకి వెళ్ళబోతున్నాడు కదా. 3 ఏప్రిల్ నుంచి ఒక 45-50 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు మరి నీచబడ్డ కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దాని మీద నేను వీడియో చేయబోతున్నా. ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటారు. అది ఒక్కొక్క లగ్నరీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. అలాగే మరి దేశకాల పరిస్థితులకి మరి జాతకం లేనివారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కుజుడు నీచ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి దశమాధిపతి అవుతున్నాడు. దశమం అంటే వృత్తి స్థానము. అదేవిధంగా పంచమాధిపతి కూడా అవుతున్నాడు. అంటే పంచమం అంటే ఫ్రెండ్సు, షేర్ మార్కెట్టు, సంతానము, ప్రేమ వ్యవహారాలు, ఇటువంటి కారకుడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ జాబ్ సంబంధించిన విషయంలో కావచ్చు, జాబ్ స్ట్రెస్ అన్నమాట, ఎక్కువ స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల వల్ల, సంతానం వల్ల, ఫ్రెండ్స్ వల్ల, వీటి వల్ల కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో మరలా ఈ కుజుడికి చంద్రుడు వచ్చి నీచభంగ రాజయోగం జరిగేటప్పుడు, అంటే ఏ రోజుల్లో కర్కాటకంలో చంద్రుడు తిరిగేటప్పుడు అంటే పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు, లేదా ధనిష్ట, శతభిషము, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నప్పుడు, అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు, లేదా తులారాశిలో ముఖ్యంగా చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 2, 3, 4, 1, 2, 3 పాదాల్లో ఉన్నప్పుడు చంద్రుడు మీకు ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు కుజుడికి నీచభంగ రాజయోగం జరుగుతుంది. లేదా అశ్విని, భరణి, కృత్తిక 1 పాదంలో ఉన్నప్పుడు, అంటే కర్కాటకము, తుల, కుంభము, మేషంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆ టైంలో ఆ స్ట్రెస్ తగ్గుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మారాలనుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క కాంబినేషన్ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఉన్నత విద్యల కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ కాంబినేషన్ కుజుడు నీచబడ్డప్పుడు సర్వసాధారణంగా. అలాగే ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మేష, కర్కాటక, తుల, కుంభరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు మీరు నెట్లో కొట్టారనుకోండి, ఈ మంత్ చంద్రుడు మేషరాశిలో ఎప్పుడున్నాడు అని కూడా వచ్చేస్తుంది మీకు. అది చేయండి. అదేవిధంగా మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఎంత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అంత మంచిది. వీలైనంత మటుకు ఏదైనా ఆలయాలకి, క్షేత్రాలకు నడుచుకుంటూ వెళ్ళొస్తూ ఉండండి. దానివల్ల చాలా మటుకు మీకు బెనిఫిట్స్ జరుగుతాయి. మరి జన్మజాతకం లేదండి, లగ్నం లేదు, లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, మేమేం చేయాలి? ఎప్పుడైనా సరే జన్మజాతకం లేనప్పుడు సహజ మేషం అంటే మేషం నుంచి చూసేసుకోవాలి. మేషాన్నే లగ్నంగా తీసుకొని 4వ స్థానం మీద కుజుడి యొక్క సంచారం కాబట్టి మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా, లేదా మీరు ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి దేశకాల పరిస్థితులు చూసుకుంటే. ఎందుకంటే ఈ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్తాడో వీటి మీద ఎఫెక్ట్ ఇస్తుంటాడు. అదీ కాకుండా ఒక 2 నెలల పాటు శని, రాహువులు కలిసి ఉండి కుజుడు కోణంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, బార్డర్స్లో కావచ్చు, కొన్ని గొడవల విషయంలో కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఏప్రిల్ మాసంలో కొంత పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి కూడా మనకి 12వ స్థానంలో జరుగుతుంది. దానివల్ల కొంతమందికి విదేశీ యోగాలు ఉన్న వాళ్ళకి విదేశీ యోగాలు, రకరకాల యోగాలు ఉన్న వాళ్ళకి రకరకాలు జరుగుతాయి పర్సనల్ చార్ట్లో. కానీ మీకు పర్సనల్ చార్ట్ లేదు అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది భూములు, గొడవలు, అన్నదమ్ములతో వచ్చేటువంటి వివాదాలు వస్తాయి అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భూముల్లో ఒక్కోసారి తెలియకుండానే దోషం ఉంటుంది.
అంటే ల్యాండ్ కట్ అవ్వడం కానీ పెరగడం కానీ అలాంటి వాటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే భూమికి సంబంధించిన కారకుడు కుజ అంటే భూమికి పుత్రుడు, భూపుత్రుడు అంటారు కుజుడిని. అప్పుడు ఏమవుతుంది, భూ సంబంధించిన మనం ఏదైనా దోష సంబంధించిన ప్రారంభించినప్పుడు ఇబ్బంది ఇస్తుంది. అలాగే కొన్ని మెషినరీస్ కొంటుంటారు కొంతమంది, మెషినరీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడం ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఆ కారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైనా ఇబ్బందులు రావడం అంటే దేశపరంగా తీసుకుంటే అట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడుగా జలరాశుల్లో. ఏమవుద్ది, మంచి ఎండ ఉంది, అబ్బా ఇంత ఎండ ఉంది ఏంటి అనుకునేసరికి సడన్గా మేఘాలు వచ్చేసి సడన్గా వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము పాయింట్ నెంబర్ 1. రెండవది ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ లేదా స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేదా ఇంట్లోనే కూర్చొని చక్కగా కుంకుమతో అమ్మవారిని అర్చించడం, ఒక్కొక్క నామంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటే లలితహాస్యనామాలతో చేయొచ్చు. లేదు ఇవేమి నాకు రావనుకుంటే కేవలం శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో కూడా చేసుకోవచ్చు. మనకి శాస్త్రాల్లో మనం చూడండి, చాలామంది అన్నం తినేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, లేకపోతే మనం ఎక్కడ బయలుదేరేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటుంటారు. కానీ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు నామాన్ని మీరు ఒక్క 7 సార్లు చేసి మీరు ఏదైనా ప్రారంభిస్తే కూడా దానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక ప్రయాణంకి వెళ్తున్నారు శ్రీమాత్రే నమః, అన్నం తింటున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తున్నారు లేదా ఒక సంతకం పెడుతున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఖచ్చితంగా ఆ పని వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త యువకులు ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. యువకులకి, భూములకి, అదేవిధంగా కాస్త ఆయుధాలకి వీటికి కారకుడు అనమాట కుజుడు. కాబట్టి ఏమవుతుంటుంది, ఇట్లాంటి విషయాల్లో స్ట్రెస్ కావచ్చు, తొందరపాటు ఇవి కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే కొన్ని ఎర్ర భూములు ఉంటాయి, ఎర్రగా ఉండేటువంటి రెడ్ సాయిల్స్ అంటూ ఉంటారు. రెడ్ సాయిల్స్ కొన్నిసార్లు ఈ కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుతుందంటే జంతువులకి ఇబ్బంది అండి. అంటే అడవుల్లో ఒక్కోసారి జంతువులు కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల జుగులో ఉండేటువంటి జంతువులకి, ఎందుకంటే కుజుడు కొన్ని జంతువు వాటికి కారకుడు అవుతాడు, ముఖ్యంగా కుక్కలకు కారకుడు అవుతాడు. మనం ఒక్కోసారి చూడండి ఏదో పిచ్చెక్కినట్టుగా పిల్లల్ని కరిచేస్తున్నా అంటుంటారు, ఇటువంటి వాటికి కారకుడు. కాబట్టి మీకు యువకులైనట్లయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఈ 45 to 50 డేస్ ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే ప్రతిదీ ప్రణాళిక ఉంటుంది. ఒక భూమి కొనాలనుకున్నా, లేకపోతే ఒక కెరియర్ విషయంలో తీసుకునేటువంటి చదువుకు సంబంధించిన విషయాల్లోని. కాబట్టి ఈ కుజుడు నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొన్నిసార్లు మనం న్యాచురల్ 4000 అనేది ఎడ్యుకేషన్ స్థానం కాబట్టి ఏ కోర్స్ అయితే తీసుకోవాలో ఆ కోర్సెస్ తీసుకోకూడదో తీసుకోవడము, అరే ఈ కోర్స్ తీసుకున్నాను అనుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవి చేయండి. ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తూ ఉండండి. క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్స్ కావచ్చు. కానీ ఒకటే అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ సమయంలో ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చేయకూడదు. శ్రీమాత్రే నమః.